ఫోన్ ఓపెన్ చేస్తావు, ఒక రీల్ వస్తుంది, చూస్తావు, నీ బాడీలో అరౌజల్ స్టార్ట్ అవుతుంది. ఏం కాదు, జస్ట్ ఒక్క వీడియో చూద్దామని నీ మైండ్ నీకు చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ కాన్ సైట్ ఓపెన్ అవుతుంది, మాస్టర్బేట్ చేసుకుంటావు. తర్వాత నీ లోపల గిల్ట్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుండి మానేస్తా అని నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకుంటావు. రేపు మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తావు, రీల్, అరౌజల్, పాన్, మాస్టర్బేషన్, గిల్ట్. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. రోజుకి జస్ట్ ఒక్కసారి అని స్టార్ట్ అయిన నీ హ్యాబిట్ ఎంత చేసినా సరిపోవట్లేదనే వరకు వెళ్ళిపోయింది. ఆపోజిట్ జెండర్ ని చూడంగానే నీ మైండ్ అన్కంట్రోలబుల్ థాట్స్ తోని నిండిపోతుంది. జస్ట్ వెళ్ళి క్యాజువల్ గా మాట్లాడాలన్నా నువ్వు మాట్లాడలేవు. నీలోని కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా చచ్చిపోయింది. ఒకవేళ ఇది నీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం నిన్ను నువ్వు కంట్రోల్ చేయట్లేదు, ఇంకా నీ హ్యాబిట్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ మాస్టర్బేషన్ వల్ల నీ లైఫ్ లోని ఎనర్జీ, ఫోకస్, సెల్ఫ్ రెస్పెక్ట్ స్లోగా డ్రైన్ అయిపోతుంది. ఈ సైకిల్ నుండి ఎలా బయటపడాలో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీతోని మాట్లాడుకుందాం. ఇంకా ఈ టాపిక్ పైన అసలు ఎవరు మాట్లాడడం కూడా ఇష్టపడరు. మాట్లాడిన పిచ్చి పిచ్చి అడ్వైసెస్ ఇస్తారు, లేదా కొత్త కొత్త ఫియర్స్ ని మన మైండ్ లో ప్లాంట్ చేస్తారు. ఈ వీడియోలో నో షేమ్, నో ఫియర్ మాంగరింగ్, జస్ట్ సైన్స్ అండ్ సైకాలజీని యూజ్ చేసి యాక్చువల్ సొల్యూషన్ ని డిస్కస్ చేద్దాం. పిచ్చి పిచ్చి మాటలతోని కాదు, ప్రాక్టికల్ సొల్యూషన్స్ తోని లూప్ ని బ్రేక్ చేద్దాం. అన్నిటికంటే ఫస్ట్ మీరు ఒక నిజాన్ని తెలుసుకోండి. మాస్టర్బేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ రాంగ్. ఇది బయాలజికలీ న్యాచురల్. న్యూరో సైన్స్ ప్రకారంగా సెక్షువల్ అర్జ్ అనేది డోపమిన్ డ్రివెన్ రివార్డ్ సిస్టమ్. బాడీలో సెక్షువల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది, తర్వాత అది రిలీజ్ అవ్వడం అనేది న్యాచురల్. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వెన్ మాస్టర్బేషన్ బికమ్ ఏ కంపల్సివ్ హ్యాబిట్, వెన్ యు ఆర్ నో లాంగర్ చూసింగ్ ఇట్, ఇట్ ఈస్ చూసింగ్ యూ. అంటే ఈ మాస్టర్బేషన్ అనేది మీది ఒక రెగ్యులర్ హ్యాబిట్ గా మారిపోయింది. మీరు దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు దాన్ని చూస్ చేయట్లేదు, అది మిమ్మల్ని చూస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర చూస్ చేసుకునే చాయిస్ ఉంటేనే ఫ్రీడమ్, కానీ కంపల్షన్ ఉంటే మాత్రం అది స్లేవరీ. ఇక్కడ ప్రాబ్లం సెక్స్ కాదు, ప్రాబ్లం అన్కాన్షియస్ రెపిటేషన్. న్యూరో సైన్స్ ని దీన్ని హ్యాబిట్ లూప్ అంటారు. క్యూ, రొటీన్, రివార్డ్. ఇక్కడ క్యూ అంటే నువ్వు ఫోన్ ఓపెన్ చేసావు, రీల్స్ లో ఏదో చూసావు. తర్వాత రొటీన్ అంటే కాన్ సైట్ ఓపెన్ చేసి మాస్టర్బేట్ చేసుకున్నావు. ఇక్కడ రివార్డ్ ఏంటంటే నీకు డోపమిన్ హిట్ దొరికింది, దాని వల్ల షార్ట్ టర్మ్ ప్లెజర్ ని అనుభవించావు, నీకు అప్పటికప్పుడు టెంపరరీ రిలీఫ్ దొరికింది. ఈ లూప్ ప్రతిరోజు రిపీట్ అయితే నీ బ్రెయిన్ లో స్ట్రాంగ్ న్యూరల్ పాత్వే ఫామ్ అయిపోతుంది. ఫోన్ ఈజ్ ఈక్వల్ టు ప్లెజర్ అని నీ బ్రెయిన్ సింపుల్ గా గుర్తు పెట్టుకుంటుంది. ఇంకా రాను రాను నీకు అరౌజల్ రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, బ్రెయిన్ ఆటోమేటిక్ గా కాన్ సైట్ కి పుష్ చేసేస్తుంది. ఇది చాయిస్ కాదు, కండిషన్డ్ బిహేవియర్. ఇంకా ఈ సోషల్ మీడియా అల్గారిథమ్స్ నీ వీక్నెసెస్ ని పట్టుకొని నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. నీకు సెక్షువల్ కంటెంట్ ని చూపించి నీ అటెన్షన్ ని గ్రాప్ చేసి నిన్ను అడిక్ట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నారు. నీ అడిక్షన్ వల్ల వాళ్ళకి మనీ వస్తుంది, నీకు మాత్రం గిల్ట్ వస్తుంది. ఒక బ్రూటల్ ట్రూత్ ఏంటంటే లైఫ్ లో ఒక పర్పస్, వర్క్, డైరెక్షన్ లేని వాళ్ళు ఇలాంటి చీప్ డోపమిన్స్ కి ఈజీగా అడిక్ట్ అయిపోతారు. బోర్డమ్, లోన్లీనెస్, స్ట్రెస్, ఇన్నర్ ఎంప్టీనెస్ లాంటి స్టేట్స్ లో మైండ్ ఈజీ ప్లెజర్స్ ని సర్చ్ చేస్తుంది. కాన్ ప్లస్ మాస్టర్బేషన్ ఈజ్ ఈక్వల్ టు చీప్ ఎస్కేప్ అని గుర్తుపెట్టుకో. ఇలా టెంపరరీగా నీ పెయిన్ తగ్గుతుంది, నీకు కొంచెం రిలాక్స్ గా కూడా అనిపిస్తుంది, కొంచెం సేపు కోసం నీ మూడ్ హ్యాపీగా కూడా అయిపోతుంది. కానీ ఇది రూట్ ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు, జస్ట్ టెంపరరీ ఎస్కేప్. అందుకే ప్రొడక్టివ్ లైఫ్ లేని వాళ్ళు వాళ్ళ లోపల ఉండే యాక్చువల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేయకుండా ఇలాంటి టెంపరరీ ప్రెషర్స్ వెనకాల పడుతూ వాళ్ళని వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. మాస్టర్బేషన్ చేస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందని మధ్య సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పి భయపెడుతున్నారు. ఈ ఫియర్ వల్ల యంగ్స్టర్స్ కూడా రియాలిటీని చూడకుండా, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఎవరో చెప్పిన మాటలు విని పానిక్ అవుతున్నారు. న్యూరో సైన్స్ ప్రకారంగా ఎరిక్షన్ అనేది జస్ట్ ఫిజికల్ కాదు, అది మైండ్ బాడీ కోఆర్డినేషన్. రిలాక్స్ స్టేట్ లో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్ అవుతుంది, అప్పుడు ఎరిక్షన్ నేచురల్ గా వస్తుంది. కానీ వీళ్ళ మాటలు విని నీ మైండ్ లో నాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎలా, నా బాడీ ఫెయిల్ అయితే ఎలా అని నీలో ఫియర్స్ ఉంటే నీ బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా ఫియర్ ఆన్ అయినప్పుడు నీ ఎరిక్షన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే కాన్ చూస్తే అరౌజల్ అయితే వస్తుంది, కానీ దాంతో పాటు పర్ఫార్మెన్స్ అనే యాంగ్జైటీ కూడా వస్తుంది. దాని వల్ల చెప్పాను కదా, ఈ ఫియర్, యాంగ్జైటీ వచ్చినప్పుడు ఎరిక్షన్ ఆఫ్ అయిపోతుంది. ఇది డ్యామేజ్ కాదు, కండిషనింగ్. మన బ్రెయిన్ రియల్ ఇంటిమేసీని మర్చిపోయి నోవెల్టీకి ట్రైన్ అయిపోతుంది. కానీ నీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది, బ్రెయిన్ ప్లాస్టిసిటీని, న్యూరల్ పాత్వేస్ ని మనం చేంజ్ చెయ్యగలుగుతాము.
బుద్ధిజం చెప్తుంది థాట్స్ తోని ఫైట్ చేయకు, దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయి. సో ఇలాంటి థాట్స్ ర్యాండమ్ గా వచ్చినప్పుడు లేదా ర్యాండమ్ గా ఏదైనా చూసినప్పుడు లేదా ఈ మార్కెటింగ్ సోషల్ మీడియా వాళ్ళు నీ అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి ఇలాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు నీ మైండ్ నీ కంట్రోల్ తప్పుతుంది అనుకున్నప్పుడు నువ్వు సైలెంట్ గా నీ మైండ్ లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఎగ్జాక్ట్ గా చెప్పు, కావాలంటే ఇప్పుడే ట్రై చేయి. ఒక్కసారి చూద్దాం నా మైండ్ లో నేనేం ఆలోచిస్తున్నాను, ఒక్కసారి చూద్దాం నా మైండ్ లో నేనేం ఆలోచిస్తున్నాను. సైలెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మూమెంట్ లో నీ మైండ్ వాచర్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోయింది. సో ఎవరైనా వాచర్ ఉంటే మన హ్యాబిట్ ఆటోమేటికల్లీ బ్రేక్ అయిపోతుంది. నీకు అర్జ్ వచ్చినప్పుడు ఫైట్ చేయకు, డైవర్ట్ చేయకు, సప్రెస్ అయితే అస్సలు చేయకు, జస్ట్ అబ్జర్వ్ చేయి. ఈ అర్జ్ నా బాడీలో ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఈ సెన్సేషన్ ఇంకా ఎంతసేపు ఉంటుంది, ఇది నేచురల్ గా వస్తుందా లేదా ఈ కంటెంట్ ని రీల్ ని చూసి వస్తుందా, ఇది నాకు నేనే ఇమాజిన్ చేసుకుంటున్నానా లేదా ఎవరైనా కావాలని నా అటెన్షన్ కోసం క్రియేట్ చేస్తున్నారా. ఇలాంటి క్వశ్చన్స్ అడుగు. నీ చుట్టుపక్కన జరిగేవన్నీ అబ్జర్వ్ చేయి. నీ కంట్రోల్లో ఉన్నావా లేదా లేదా నిన్నెవరైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారా. అలాని అర్జెస్ కి అరౌజల్స్ కి రూట్ కాస్ట్ ని తెలుసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూడు. సో అలా నువ్వు చూడడం స్టార్ట్ చేయగానే నీ మైండ్ ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతుంది. మన మైండ్ లో ఈ అర్జ్ అనేది ఒక వేవ్ లాగా వస్తుంది. అబ్జర్వ్ చేస్తే వేవ్ బ్రేక్ అయిపోతుంది. సింపుల్. హ్యాబిట్ బ్రేక్ చేయాలంటే విల్ పవర్ కాదు, ఎన్విరాన్మెంట్ ని రీడిజైన్ చేయాలి. నంబర్ 1 ఫోన్ ఫ్రిక్షన్. నీ బెడ్రూమ్ లో ఫోన్ లేకపోతే నైట్ టైం ని స్క్రోలింగ్ ఆగిపోతుంది. నంబర్ 2 ట్రిగర్ రిమూవల్. ఒక రోజు కూర్చొని సెక్షువల్ కంటెంట్ ని అన్ఫాలో చేసి పడేయి. అల్గోరిథం ని నీకు గ్రోత్ లో హెల్ప్ చేసే, స్కిల్ ని డెవలప్ చేసే కంటెంట్ ని సజెస్ట్ చేసేలా రీట్రైన్ చేయి. నంబర్ 3 రీప్లేస్మెంట్ హ్యాబిట్. స్టిల్ ఎప్పుడైనా ఎక్స్టర్నల్ వరల్డ్ వల్ల నీలో అర్జ్ వస్తే దాన్ని రీప్లేస్ చేసి పడేయి. 20 పుషప్స్ కొట్టు, కోల్డ్ వాటర్ తోని ఫేస్ వాష్ చేయి, వాక్ చేయి, ఒక 2 minutes డీప్ బ్రీతింగ్ తీసుకో. బ్రెయిన్ కి ఆల్టర్నేటివ్ డోపమిన్ సోర్స్ ని ఇవ్వాలి. నంబర్ 4 ప్రొడక్టివ్ యాంకర్. ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. అందుకే డైలీ ఒక మీనింగ్ఫుల్ గోల్ ని సెట్ చేసుకో. జిమ్ కి వెళ్ళు, కొత్త స్కిల్స్ ని నేర్చుకో, ఏదైనా వర్క్ చేయి, కొత్తగా ఏదైనా క్రియేషన్ స్టార్ట్ చేయి. పర్పస్ గ్రో అయితే కంపల్షన్ ఆటోమేటిక్ గా ష్రింక్ అయిపోతుంది. కావాలంటే 7 days పడుకునే ముందు నీ ఫోన్ ని బెడ్రూమ్ నుండి బయట పెట్టు. సెక్షువల్ రీల్స్ ని అన్ఫాలో చేయి. అర్జ్ వస్తే ఒక్కసారి చూద్దాం నా మైండ్ లో ఏం జరుగుతుందా అనే టెక్నిక్ ని యూజ్ చేయి. ఇమ్మీడియట్ గా రీప్లేస్మెంట్ హ్యాబిట్ ని ఫాలో అవ్వు. డైలీ ఒక ప్రొడక్టివ్ యాక్షన్ తీసుకో. జస్ట్ ఈ 7 days లోనే నీ బ్రెయిన్ లో ఒక కొత్త ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా నిన్ను నువ్వు హేట్ చేయకు, గిల్టీగా ఫీల్ అవ్వకు. దాట్స్ ఓకే. మళ్ళీ స్టార్ట్ చేయి. స్లోలీ ఇంప్రూవ్ అవ్వు. అట్లీస్ట్ నువ్వు చేస్తుంది రైటా రాంగా అనే అవేర్నెస్ నీలో ఉంది చూడు, అది నిన్ను దీంట్లో నుండి బయట పడేస్తుంది. ఇంకా ఇది నా గ్యారంటీ. ఈ ప్రోగ్రెషన్ అనేది పర్ఫెక్షన్ కాదు, నువ్వు ఏ డైరెక్షన్ లో ప్రోగ్రెస్ అవుతున్నావు అనేదే పర్ఫెక్షన్. ఫైనల్ గా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీలో ఈ ప్రాబ్లం ఉందంటే నువ్వేదో వీక్ అని కాదు, నీలో ఈ కండిషనింగ్ ఉందని అర్థం. కానీ కండిషనింగ్ ఉంటే రీకండిషనింగ్ కూడా పాసిబుల్ అని తెలుసుకో. నీ లైఫ్ ని కంట్రోల్ చేసేది నీ హ్యాబిట్స్, నీ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసేది నీ అవేర్నెస్. ఈ రోజు నుండి నీ కంట్రోల్ ని నీ హ్యాబిట్స్ దగ్గర నుండి నీ చేతుల్లోకి తీసుకో. చూస్తుండు క్రిటిక్స్ టీవీ.